సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. ఇటు అటు చూడక. ఇటు అటు అంటే దాని అర్థం ఏంటి? మనం కన్నులు తిప్పకూడదని అర్థం కాదు. నీవు మనం ఎలా ఉండాలట? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. దేవునికి స్తోత్రం. ఇటు అటు అంటే ఏమిటి దాని అర్థం? ఇటు అటు అంటే ఇటు దేవుని వైపు, అటు లోకం వైపు చూడక అని అర్థం. హల్లెలూయా. ఇటు అటు చూడక అంటే మన కళ్ళు మెడ తిప్పకుండా మనం ఇటు కానీ అటు కానీ చూడకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఆ విధంగా దీని భావం కాదు ఇక్కడ. నీ కన్నులు ఇటు అటు చూడక. హల్లెలూయా. నీ కన్నులు, దేవుడు మనకి ఇచ్చిన ఈ కన్నులు ఇటు అటు చూడక సరిగా. హల్లెలూయా. సరిగా మన దృష్టి ఉండాలి. కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే, చూపుల్లో చాలా రకాలు ఉంటాయి. చూపులు బట్టి మనిషి ప్రవర్తనను మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. కొంతమంది చూపులు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. కోపం వచ్చినప్పుడు చూపు ఎలా ఉంటుంది? చాలా కళ్ళు బాగా బ్రైట్గా కనబడుతూ ఉంటాయి కదండి. అదే ఈ చూపుల విషయంలో మనము ఆలోచించినట్లయితే, చూపులు అనేవి దేవుని బిడ్డలారా మనం గమనిస్తే, చూపుల ద్వారా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం అవగాహన చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు ఎంతో సహాయపడుతుంది. చూపుల్లో చాలా రకాలు ఉన్నాయి. సరే, ఆ మాటలు బట్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైన భావం ఏంటనేది మనం గ్రహించగలిగినట్లయితే, నీ కన్నులు అటు అటు చూడక. మన కన్నులు మరి ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. హల్లెలూయా. ఇటు అటు అంటే లోకం వైపు లేదా ఈ లోక సంబంధమైన విషయాల వైపు కాకుండా, దేవునికి ఇచ్చిన ఈ కను దృష్టి ఏదైతే ఉందో, దృష్టి ఎవరి మీద ఉంచాలంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసయ్య మీద మన దృష్టి ఉండాలి. హల్లెలూయా. సహజంగా పరిస్థితులు మనకు ప్రతికూలంగా వచ్చినప్పుడు యేసయ్య మీద నుంచి దృష్టి మరలిపోయి ఇతర వాటిపైన లేదా ఇతర మనుషులపైన మన దృష్టి కలుగుతుంది. మనకి ఏదైనా సహాయం కావాలి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, మనకు క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా మనము మేలు పొందుకోవాలి, సహాయం పొందుకోవాలని అనుకునే సమయాల్లో మనం ఎవరి వైపు చూస్తామంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనకి ఏదైనా ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక ఉపకారము కానీ లేదా ఒక మేలు పొందుకోవాలని కానీ మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూస్తామంటే అధికారుల వైపు లేదా మనుషుల వైపు లేదా ఇతర వాటి వైపు మనం చూస్తాం. నిజానికి మనకి ఏ పరిస్థితి వచ్చినా, ఏ అవసరం వచ్చినా మనం చూడవలసింది ఎవరి వైపు అంటే యేసు వైపు మనము చూడాలి. వాక్యం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు. హల్లెలూయా. మన విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. అంటే మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన కన్నులు ప్రభువుపై ఉంచాలి. హల్లెలూయా. ఒక చక్కని పాట పాడుతాం మనం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరంతరము నిన్ను చూసే కన్నులు నాకు దయచేయము. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండగా. హల్లెలూయా. లోకం వైపు మా నేత్రాలు, మన దృష్టి సోకకుండగా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయము. మన కన్నులు దేని వైపు చూడాలి? ఇటువైపు చూడాలి. మన కన్నులు దేవుని వైపు మనం చూసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా.
ఈ రోజు మనం నేర్చుకునబోయే అంశం ఏంటంటే మన యొక్క దృష్టి, మన కనుదృష్టి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన కనుదృష్టిని మనం కలిగి ఉన్నాం. కనుదృష్టి అనగా ఈ బాహ్య సంబంధమైన చూపు కొరకు నేను మాట్లాడడం లేదు. ఒక్కొక్కరికి కళ్ళు కొంచెం బ్రైట్గా కనబడతాయి, కొంతమందికి కళ్ళు కొంచెం మసకగా కనబడతాయి, కొంతమందికి ఏ కంటి సమస్య లేని వాళ్ళు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. మరి కొంతమంది కళ్ళు చక్కగా ఏదైనా ఒక చదవాలంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చదవాలంటే ఈ రోజుల్లో స్వెట్స్ అనేవి, కంటి అద్దాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము మన జీవితంలో మన వయసు పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుందా? ఆయుష్ పెరుగుతుందా తరుగుతుందా? వయసు పెరుగుతూ ఉంటే ఆయుష్ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. హల్లెలూయా. బర్త్డేలు ఎంత చక్కగా మనం చేసుకుంటామో, ఎంత హ్యాపీతో చేసుకుంటామో. ఎందుకు? ఒక పక్క వయసు పెరుగుతూ ఉంటుంది. సహజంగా వయసు పెరిగేటప్పుడు ఎవరు కూడా వయసుని చెప్పుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నాకేమి, నేను 16 ఏళ్ళ వయసు నాది. ఏమండి, మంచిది అలా అనుకోవడం, మంచిదే. అయితే మన వయసుని ఇక్కడ చెప్పుకోవడానికి కాదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వయసును బట్టి కూడా మనకేమవుతుందంటే కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో కంటి సమస్య అనేది వస్తుంది. అయితే నేను దేవుడు ప్రభు చెప్పిన ఇహలోక బాహ్య సంబంధమైన దృష్టి కోసం చెప్పలేదు, కానీ ఆత్మ సంబంధంగా మన దృష్టి ఎలా ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. హల్లెలూయా. సరిగా. కొంతమంది స్ట్రైట్గా చూడలేరు, ఎంతసేపు కూడా పక్క చూపే కదండి. కొంటి చూపులు అంటారు కదా. ఏ చూపుల్లో చాలా రకాల చూపులు ఉన్నాయి. ఉదాహరణ చెప్పండి, ఎన్ని చూపులు ఉన్నాయో. నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎన్ని చూపులు ఉన్నాయి? పెళ్లి చూపులా? పోన్లా, అదొక చూపు అనుకుందాం. ఇంకా వాళ్ళ చూపులా? ఏంటి? దొంగ చూపులు. అది. ఇంకా వాళ్ళ చూపులు ఒకటి, దొంగ చూపులు ఒకటి, ఇలా రకరకాలైన చూపులు ఉన్నాయి. ఆ చూపులన్నీ ఏం తెలియజేస్తాయి? నువ్వే చూపు చూస్తే ఆ చూపు యొక్క భావాన్ని అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమైన మనము, మన చూపు, మన దృష్టి సరిగా ఉండాలి. స్త్రీలు పురుషులతో మాట్లాడినప్పుడు కానీ, పురుషులు స్త్రీలతో మాట్లాడినప్పుడు కానీ మన దృష్టి ఎలా ఉండాలంటే, మన దృష్టి సరిగా ఉండాలి. కొంతమంది చూపులు ఉంటాయంటే వంకర చూపులు కలిగిన వారు, దేవుని బిడలారా, వంకర చూపులు, వాళ్ళ చూపులు అనేవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చాలామంది ఇలాంటి చూపుడు ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంసారాలు కూలిపోతూ ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం ఎలాంటి చూపు మనం చూడాలి? దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క కన్నుల ద్వారా ఏ విధంగా మనం దృష్టిని మనం కలిగి దేవుని సన్నిధిలో, మన ఆత్మీయ జీవితంలో మన దృష్టిని కలిగి ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. కొంతమంది ఉంటారండి, కళ్ళుతోనే సైకిల్ చేసేస్తారండి. కంటి సైకిల్. సైకిల్ చేతలు అవసరం లేదు. ఏమండి, కంటి ద్వారా మనిషి యొక్క భావోద్రేకాలు అనేవి ఈజీగా మనం కనిపెట్టవచ్చు. చాలా విషయాలు మనకు తెలుసు కదండి. ఇవన్నీ కొంచెం మనం అందరికీ అవగాహన ఉన్న పరిస్థితులే. అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండకూడదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎంతసేపు వారు చూపులే. ఏ చూపులు? వారు చూపులు. ఇందాక అన్నారు కొంతమంది చూపులు ఎలా ఉంటాయంటే దొంగ చూపులు. మీరు అన్నట్టే, నేనేమనలేదు. ఏ చూపులు? దొంగ చూపులు చూస్తారు. ఎవరు చూస్తారండి దొంగ చూపులు? ఏమండి చెప్పండి. అటుకిట్టుకున్న వాళ్ళు దొంగ చూపులు చూస్తారు.
కదండి. నిజాయితీగా యథార్థంగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా సూటిగా చూసి మాట్లాడతాడు. ఆ చూపును బట్టే మనిషి క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనిషిని, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక మనిషిలో ఉన్న క్యారెక్టర్ని మనము వెలికి తీయాలంటే, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా మన కనుసైగలు ఏమైతే ఉన్నాయో ఈ కన్నుల ద్వారా మనిషి యొక్క క్యారెక్టర్ అనేది మనము గమనించవచ్చు. ఈ రోజున దేవుడు ఇచ్చిన ఈ అందమైన కంటి ద్వారా ఎంతమంది పాపం చేయటం లేదు, ఎంతమంది దేవునికి వ్యతిరేకమైన వాటి మీద ఈ కనుదృష్టి నిలపడం లేదు. చూడండి, మీకు రెఫరెన్స్ దేవుని వాక్యం చూపిస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు, నీ మార్గములలో నేను నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికించము. వ్యర్థమైన వాటిని ఈ లోకంలో ఏమున్నాయి? అన్నీ కూడా అబ్బాయి ఎంత బాగా చెప్పారండి. వ్యర్థమైన వాటిని చూడకుండా. ఈ రోజుల్లో మన మనస్సాక్షిని అడిగితే మన చూపు ఎలాగుందో మన అంతరంగం తెలియజేస్తుంది, మన అంతరంగం చెప్పేస్తుంది. ఎవరినో మనం అడగవసరం లేదు, నీ చూపు ఎలాగుంది, నీ దృష్టి ఎలాగుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా. భక్తుడు అంటున్నాడు, చాలా మంచి మాట ఇది. వ్యర్థం, నాకు చాలా ఇష్టం ఈ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నా కన్నులు త్రిప్పివేయము. దేవుడు మనకి ఇచ్చిన సమయం, మనం చాలా పరిస్థితుల్లో నేటి తరుణంలో, నేటి యొక్క టెక్నాలజీ పెరిగిన సమయాల్లో మన చూపు అంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే పరిశుద్ధ గ్రంథం కన్నా మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్కి ఎక్కువ సమయాన్ని చాలామంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని 24 గంటల్లో ఎక్కువ శాతము వ్యర్థమైన వాటిని చూడటానికి చాలామంది కన్నులు తెరుస్తూ ఉన్నారు. వ్యర్థమైనవి అంటే ఏంటి? మనం చూడకూడని దృశ్యాలు. మనం ఏం చూడకూడదు? సినిమాలు చూడకూడదు. కూడా చాలామంది సినిమాలు చూసే అవకాశం చాలామంది కల్పించుకుంటారు. దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా, రక్షింపబడినప్పటికీ కూడా కొంతమందికి ఏ పిచ్చి ఉంటుందంటే సినిమాలు పిచ్చి. ఏంటి, ఈ రోజుల్లోనే సినిమా హాల్కి వెళ్ళే సినిమాలు చూడవసరం లేదు. మనకు నచ్చిన సినిమా మన చేతుల్లోకే వచ్చేసింది కదండి. మనకు నచ్చినవి మన అరిచేతిలోకే ప్రపంచం వచ్చేసినప్పుడు ఈరోజు అనేకమైన ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కదండి చూడడానికి. వ్యర్థమైన వాటిని చూడడానికి ప్రైమ్ టైం వచ్చింది, ఇంకా అమెజాన్ ప్రైమ్ వచ్చింది, ఇంకా నెట్ఫ్లిక్స్ వచ్చింది, ఇంకా చాలా వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటూ కాలం గడిపేస్తూ మన కన్నుల్ని మనము అపవిత్రం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా. భక్తుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక దైవ భక్తుడు చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతమంది లేకపోలేదు. దేవుని పిల్లలమైన మనం ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాసించాడు. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన చూపు ఎలా ఉండాలి. హల్లెలూయా. అన్ని విషయాలు, అన్ని కోణాల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాసించాడు. కనుక దేవుని పిల్లలమైన మనము వ్యర్థమైన వాటిని చూడకుండా. కొంతమందికి సీరియల్ పిచ్చి ఉండేది, ఇప్పుడు లేదనుకుంటాను నాకు చాలా మట్టుకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు అన్నీ కడిగి పారేస్తున్నప్పుడు అలాంటివన్నీ కూడా తగ్గాయని నేను అనుకుంటున్నాను. నిజానికి లోక సంబంధమైన ఆహ్లాదకరమైన ఇలాంటి వాటిలో ఏమైనా మంచి ఉందా అని అనుకుంటే ఒకప్పుడు మనకేమీ తెలియదు. అది చూసి మనం ఆనందించేవారము, ఎంతో మనము గొంతులు వేసేవారము, ఎంతో ఉల్లాసంతో మనము ఉప్పొంగిపోయేవారము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నామో, ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల మనకు అవగాహన కలిగిందో,
మనం చూసేవన్నీ కూడా పాప సంబంధమైనవి, పాపిష్ట సంబంధించినవి అన్నీ మనం ఎప్పుడైతే గ్రహించి వాటిని విడిచిపెడతామో అప్పుడు మాత్రమే ప్రభువుని మనం చూడగలం. దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఇహలోక సంబంధమైన వాటిని, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని ఎప్పుడైనా మన కన్నులు ఎదుట కనబడింది అనుకోండి, ఏం చేస్తావు? చూడాలని అనిపిస్తుంది. నీవిచ్చిన మేలైన మార్గములో, నీవిచ్చిన రక్షణ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా.